ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. ఇక్కడ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, లేకుంటే రెసిస్టివిటీ అంటే ఏంటి, దీన్ని మనము రోతో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ రెసిస్టివిటీ అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ఆల్ ద అయాన్స్ ప్రజెంట్ ఇన్ 1 ml ఆఫ్ సొల్యూషన్. ఓకే, అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ మనము ఒక సొల్యూషన్ తీసుకుంటే ఎలక్ట్రోలైట్ తీసుకుంటే అందులో మనము ఒక ml తీసుకోవాలా. ఇప్పుడు చూడండి, దాన్నే నేను ఇక్కడ గీసినాను, ఇక్కడ డయాగ్రాము. ఇందులో నేను 1 ml తీసుకున్నాను అనుకో, అందులో ఉన్న అయాన్స్. ఓకే, 1 ml తీసుకుంటే అందులో ఉన్న అయాన్స్, అందులో ఉన్న అన్ని అయాన్స్ యొక్క రెసిస్టెన్స్నే మనం ఏమంటామంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ అంటాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏంది సార్ ఇక్కడ ml ఉంది, కొన్ని బుక్లలో సెంటీమీటర్ క్యూబ్ ఉంది అని. అంటే ఇక్కడ చూడండి, ఈ రెండింటికి మధ్య ఎలక్ట్రోడ్స్కి మధ్య డిస్టెన్స్ ఏంది, L. ఓకే, ఇక్కడ ఏరియా అనేది A. ఓకేనా. ఇప్పుడు వాల్యూమ్ను మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ L. జనరల్గా మనము Lను సెంటీమీటర్లో, ఏను సెంటీమీటర్ స్క్వేర్ అనుకుంటే అప్పుడు దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినామంటే ఏ ప్లేస్లో సెంటీమీటర్ స్క్వేరు, L ప్లేస్లో 1 సెంటీమీటర్ తీసుకుంటే 1 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 ml. ఓకేనా. అంటే R ప్రపోర్షనల్ టు L/A, R అప్పుడు ఏమవుతుంది, R ప్రపోర్షనల్ టు L అవుతుంది. అంటే R ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/A అవుతుంది. ఓకే, ఈ ప్రపోర్షనల్ తీసేసినామనుకో, అప్పుడు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టాలా, అదే రో, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. ఓకే, R ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L/A, అప్పుడు రో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, R ఇంటూ A/L అవుతుంది. అంతేనా. ఇప్పుడు దీని యూనిట్స్ని మనం ఎలా కనుక్కుంటాము అంటే, ఏ ప్లేస్లో మనం ఏం పెట్టినాము, సెంటీమీటర్ స్క్వేర్, L ప్లేస్లో సెంటీమీటర్, దీనికి క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది, సెంటీమీటర్ మిగులుతుంది. అంతేనా. అప్పుడు R యూనిట్స్ ఏంది, ఓము. ఓకే, దీని A/L ఎంత వచ్చింది, సెంటీమీటర్ వచ్చింది. అదే సెంటీమీటర్ ప్లేస్లో మీటర్ తీసుకుంటే మీటర్ కానీ పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు L/A అనేది ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్, ఎలక్ట్రోడ్స్కి మధ్య డిస్టెన్స్ L. ఓకే, L/A ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనమాట. ఓకే, అప్పుడు L/A ఏమవుతుంది, సెంటీమీటర్ ఇన్వర్స్ అవుతుంది, లేకుంటే మీటర్ ఇన్వర్స్ అవుతుంది. అంతే కదా. L ప్లేస్లో మనము ఏం తీసుకోవచ్చు, సెంటీమీటర్ తీసుకోవచ్చు. ఏ ప్లేస్లో సెంటీమీటర్ స్క్వేర్ తీసుకోవచ్చు. దీనికి క్యాన్సిల్ అయితే అప్పుడు ఏమవుతుంది, సెంటీమీటర్ ఇన్వర్సే కదా, మీటర్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ ఉండేది ఇంతేనాన్న, ఇందులో పెద్దగా ఏమీ లేదు. రెసిస్టెన్స్ ఆఫ్ ఆల్ ద అయాన్స్ ప్రజెంట్ ఇన్ 1 ml ఆఫ్ సొల్యూషన్ అంతే. ఇందులో 1 ml తీసుకుంటే అందులో ఉన్న అయాన్స్ యొక్క రెసిస్టెన్స్నే రెసిస్టివిటీ అంటాం. ఓకేనా. థ్యాంక్ యూ.